హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి కేవలం గే అంటే ఎవరు, ట్రాన్స్జెండర్ అంటే ఎవరు అని ఈ రెండు కేటగిరీస్ గురించే తెలుసు. అయితే ఇవే కాక హోమోసెక్స్ లో మరో 5 కేటగిరీస్ ఉన్నాయని మీకు తెలుసా? అసలు హోమోసెక్స్ అంటే ఏమిటి? అందులో ఉండే గే, బైసెక్సువల్, లెస్బియాన్స్, ట్రాన్స్జెండర్, టామ్ బాయ్ అండ్ టామ్ గర్ల్ మరియు ఇంటర్సెక్సువల్స్ అంటే ఎవరు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఆడవారు మగవారిపై, మగవారు ఆడవారిపై ఆకర్షితులవ్వడం సహజం. అది ప్రకృతి నియమం కూడా. ఇలా మగవారు ఆడవారిని చూసి అట్రాక్ట్ అవ్వడాన్ని ఎఫ్ కేటగిరీ అని, ఆడవారు మగవారిని చూసి అట్రాక్ట్ అవ్వడాన్ని జీ కేటగిరీ అని అంటారు. అయితే ఇప్పటి ఆధునిక కాలంలో ఎఫ్ మరియు జీతో పాటు ఎల్, జీ, బి, టి, ఐ అనే 5 కేటగిరీస్ కూడా ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్లో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి హెట్రోసెక్సువల్, 2 హోమోసెక్సువల్. మొదట మనం హెట్రోసెక్సువల్ గురించి తెలుసుకుందాం. మన భూమిపై అధికంగా ఉండేది ఈ హెట్రోసెక్సువల్కి సంబంధించిన వారే. అంటే మేల్ అండ్ ఫీమేల్ ఒకరిని ఒకరు అట్రాక్ట్ అవ్వడం. ఇది మన పూర్వకాలం నుండి ఉన్నది. ఇక రెండవది హోమోసెక్సువల్. వీరు మొత్తం ప్రపంచంలో 5 నుండి 8% వరకు ఉంటారు. హోమోసెక్సువల్ అంటే సేమ్ జెండర్ ఇంకో సేమ్ జెండర్ని అట్రాక్ట్ అవ్వడం. అంటే అమ్మాయి మరో అమ్మాయిని మరియు అబ్బాయి మరో అబ్బాయికి అట్రాక్ట్ అవ్వడం. అయితే దీనిలో కూడా 5 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అందులో మొదటిది లెస్బియాన్స్. ఇందులో ఫీమేల్కి ఆకర్షితులవుతుంది. వారు ప్రేమించుకుంటారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. కానీ వాళ్ళకి సంతానం కలగదు. వారి ఫీలింగ్స్లో తప్ప వారి శరీర భాగాల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇక రెండవది గే. దీనిలో ఒక మేల్ ఇంకో మేల్కి అట్రాక్ట్ అవుతారు. ఫీమేల్స్ని చూస్తే వారికి ఎటువంటి ఫీలింగ్స్ కలగవు. వీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వీరికి సంతానం కలగదు. వీరి శరీర భాగాల్లో కూడా ఎటువంటి మార్పులు ఉండవు, వారి ఫీలింగ్స్లో తప్ప. ఇక మూడవది బైసెక్సువల్. దీనిలో ఒక ఫీమేల్ మేల్ను మరియు మరో ఫీమేల్ను కూడా ప్రేమిస్తారు. అలాగే ఒక మేల్ మరొక మేల్ను మరియు ఫీమేల్ను ఒకే సమయంలో ఇష్టపడతారు. వారు ముగ్గురు కలిసి సహజీవనం కూడా చేస్తారు. ఇక 4 ట్రాన్స్జెండర్. పైన చెప్పిన వాటిలో ఎటువంటి శారీర మార్పులు వారిలో ఉండవు. కేవలం వారి ఫీలింగ్స్లో మార్పు మాత్రమే ఉంటుంది. కానీ ఈ ట్రాన్స్జెండర్స్ ముందు అమ్మాయిగా పుట్టి పెద్దయిన తరువాత అబ్బాయిల శరీర మార్పులు రావడం, అదేవిధంగా అబ్బాయిలకు పెరిగే కొలది ఆడపిల్లల శరీర భాగాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీరి వేషధారణలో కూడా మనం మార్పును చూస్తూ ఉంటాం. వీరిని కొన్ని చోట్ల హిజ్రా, శివశక్తి అని పలు పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీరిలో కొంతమంది పూర్తిగా తమకు తాము నచ్చినట్లు మారడానికి అనేక సర్జరీలు చేయించుకుంటారు. ఇలా సర్జరీలు చేయించుకున్న వారిని ట్రాన్స్సెక్సువల్స్ అని అంటారు. ఇక 6 ఇంటర్సెక్సువల్. దీనిలో ఒకే వ్యక్తిలో ఆడ మరియు మగ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. వీరు మేల్కు ఫీమేల్కు కూడా అట్రాక్ట్ అవుతారు. ఇవే కాక టామ్ బాయ్ మరియు టామ్ గర్ల్. వీరిలో మగవారు ఆడవారిగా అలంకరణ చేసుకోవడం, ఆడవారు మగవారిగా తయారవడం చేస్తూ ఉంటారు. అది కేవలం అలంకరణ విషయంలోనే, కానీ వారు అట్రాక్ట్ మాత్రం ఆపోజిట్ జెండర్కే అవుతారు. ఈ విధంగా అయితే మన దేశంలో ఐపీసీ 377 చట్టం ప్రకారం ఒక మేల్ ఇంకో మేల్ దగ్గర, ఒక ఫీమేల్ మరో ఫీమేల్ దగ్గర సహజీవనం చేయకూడదని పరిగణించారు. అయితే 2018 సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు 377ను రద్దు చేస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దానితో ఇండియాలో పైన చెప్పిన అన్ని రిలేషన్స్ వారు తమకు నచ్చిన వారితో సహజీవనం సాగించవచ్చని తెలిపింది. సో తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్, హోమ్ సెక్స్లో ఉన్న కేటగిరీస్ గురించి. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.